అందరికీ నమస్కారం అండి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానము 10వ అధ్యాయము. తూర్పు దేశమంతా నవనాగరికతతో మెరిసి తిరిగి ధనహీనులై దరిద్రులైపోతారు. తూర్పు దేశం అంటే జపాన్ అని చెప్పుకోవచ్చు. మొదటి ప్రపంచ యుద్ధంలో జపాను విజేతగా ఆవిర్భవించింది. తరువాత రెండో ప్రపంచ యుద్ధంలో తీవ్రంగా దెబ్బతిన్నది. అణుబాంబు వల్ల లక్షలాది మంది జపనీయులు మరణించగా కొన్ని లక్షల మంది క్యాన్సర్ వంటి భయంకర వ్యాధులతో క్రమంగా మరణించారు. ఇత్తడి బంగారం అవుతుంది. బంగాళాదేశము గొప్పదే అయినా అక్కడ నదులు ఉప్పొంగి ప్రజలందరూ జలంలో పడి నశిస్తారు. ఈ విషయాన్ని గురించి బ్రహ్మంగారు గతంలో కూడా చెప్పారు. బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలలో గంగానదికి తరచుగా వరదలు వస్తూ ప్రజలు మరణిస్తూ ఉంటారు. 25 అక్కా చెల్లెళ్ళు ఏకముఖులై దుర్గాదేవి కళ్యాణం చేయటానికి వస్తారు. మలయాళమున, పశ్చిమమున, మహారాష్ట్రమున, కర్ణాటకన 4 దేశాలలో నా స్వరూపమును తెలుసుకున్నవారు మోక్షాన్ని పొందుతారు. వివాహాలలో కులగోత్రాల పట్టింపులు మానుతారు. జాతి భేద, వర్ణాశ్రమ భేదాలు లేకుండా ప్రవర్తిస్తారు. ఇది ప్రస్తుతము అందరూ చూస్తున్నదే. క్రమంగా వివాహ విషయంలో కులం పట్టింపు తగ్గుతుంది. అలాగే ఇతర విషయాలలో కూడా జాతి కుల భేదాలు కనుమరుగవుతున్నాయి. బ్రహ్మంగారు శిష్యులతో కలిసి తిరుగు ప్రయాణమయ్యారు. హైదరాబాదులో కొంతకాలం గడిపిన బ్రహ్మంగారు తిరిగి తన ఊరికి రావాలని నిర్ణయించుకున్నారు. బ్రహ్మంగారికి సిద్ధయ్య అనే వ్యక్తి అభిమాన శిష్యుడిగా మారాడు. ఇది మిగిలిన శిష్యులకు కొద్దిగా కోపాన్ని కలిగించింది. బ్రహ్మంగారు కూడా సిద్ధయ్య మీద ఎక్కువ అభిమానాన్ని ప్రదర్శించేవారు. శిష్యులలో సిద్ధయ్య మీదే ఏర్పడిన భావాన్ని తొలగించాలని నిర్ణయించుకున్న బ్రహ్మంగారు అందుకు తగిన సమయం కోసం ఎదురు చూడటం మొదలుపెట్టారు. హైదరాబాద్ నుంచి కడపకు బ్రహ్మంగారు ఆయన శిష్య బృందము ప్రయాణం సాగించారు. మార్గమధ్యంలో స్వామివారు ఒక కుక్క కళేబరాన్ని సృష్టించారు. అది జీర్ణదశలో పురుగులతో నిండి అతి దుర్గంధాన్ని వెదజల్లుతుంది. అందరూ ఆ దుర్గంధాన్ని భరించలేకపోయారు. బ్రహ్మంగారు ఆ కుక్క శరీరం వైపు నడవటం మొదలుపెట్టారు. ఆ కుక్క శరీరం నుంచి వస్తున్న దుర్గంధం భరించలేక మిగిలిన శిష్యులందరూ కొంచెం వెనుకగా నడవటం ప్రారంభించారు. అయితే సిద్ధయ్య ఒక్కడు మాత్రము వేరే ఎలాంటి ఆలోచన లేక గురువునే అనుసరిస్తూ వచ్చాడు. అందరూ ఆ కుక్క మృతదేహాన్ని సమీపించారు. వీరబ్రహ్మేంద్ర స్వామి అక్కడ నిలబడి శిష్యులను కూడా ఆగమని చెప్పారు. మీరంతా పెద్ద కులం వారని, సిద్ధయ్య కంటే తెలివితేటలు ఎక్కువ ఉన్నాయని అనుకోవటం నేను గ్రహించాను. మీకు నిజంగా నేనంటే గురుభక్తి ఉంటే ఈ శునకాన్ని తినండి. అప్పుడే నేను మిమ్మల్ని నా నిజమైన శిష్యులుగా గుర్తిస్తాను అన్నారు. ఆ మాట వినటంతోనే శిష్యులందరూ నిర్ఘాంతపోయారు. దూరంగా నిలబడే కుక్క శరీరం నుంచి వస్తున్న వాసన భరించలేని తాము మాంసాన్ని ఎలా తినగలము అని ఆలోచించటం మొదలుపెట్టారు. అది గ్రహించిన బ్రహ్మంగారు సిద్ధయ్యను శునక మాంసాన్ని తినమని ఆదేశించారు. సిద్ధయ్య గురువుగారైన వీరబ్రహ్మేంద్ర స్వామి మీద ఉన్న నమ్మకంతో క్షణం కూడా ఆలోచించకుండా మాంసాన్ని స్వీకరించాడు. అప్పుడు స్వామివారు శిష్యుల వైపు తిరిగి, ఇప్పటికైనా సిద్ధయ్యకు గురువంటే ఎంత అభిమానమో గౌరవము ఉన్నాయో తెలిసిందా? నన్ను త్రికరణశుద్ధిగా నమ్మినవాడు అహర్నిశలు నా మాట మీద విశ్వాసము గౌరవము ఉంచుతాడు. నేనేమని ఆజ్ఞాపించినా దాన్ని నెరవేర్చే దృఢ సంకల్పం కలిగి ఉంటాడు. అందుకే సిద్ధయ్య అంటే నాకు ప్రత్యేకమైన అభిమానము. ఎవరైతే నన్ను అభిమానంతో కొలుస్తారో వారిని నేను గుర్తిస్తాను. వారే నా ప్రేమకు పాత్రులవుతారు. ఇలా అని వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పడంతో శిష్యులందరూ తమ తప్పు తెలుసుకున్నారు. గురువుగారు, మా తప్పులను క్షమించండి. మేము మీకు శిష్యులుగా ఉన్న అహంకారము గర్వము వంటి వాటిని దూరంగా తరిమేయలేకపోయాము. ఆ కారణం వల్లే సిద్ధయ్య పట్ల చులకన భావంతో తక్కువగా చూస్తున్నాము. మీ బోధనల వల్ల మా మనసులో పేరుకుపోయిన అంధకారము మాయమైంది అంటూ వినయంగా చెప్పారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానము 10వ అధ్యాయము సంపూర్ణం.